మహాశివరాత్రి రోజు ఈ శివయ్య దర్శనం చేసుకోవటానికి చాలా మంది భక్తులే వచ్చారు. నార్మల్గా ఈ టెంపుల్కి మేము వస్తూ ఉంటాం, కానీ ఇంతమంది జనంని నేను ఇప్పుడే చూసాను. ముందర ఎంతమంది ఉన్నారు, వెనకాల కూడా అంతే మంది. కొద్దిసేపు అలా క్యూ లైన్ లో నడుచుకుంటూ వచ్చిన తర్వాతే తెలిసింది స్పెషల్ టికెట్స్ కూడా ఉన్నాయి అనేసని. ఈ మధ్యలో వీళ్ళు చూడండి, గిల్లుకోవడం కొట్టుకోవడం, ఎక్కడికి పోయినా అక్కాచెల్లెళ్ళని నిరూపించుకుంటారు. ఇంకా ఆ టికెట్ అయితే తీసుకొని మేమైతే వెళ్ళిపోయాం. వీళ్ళిద్దరికి ఇలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ ఆపకూడదు. అలా అయితే బాగా వస్తారు గుడికి. ఇంకా గుడి ఎంట్రన్స్ లో డెకరేషన్ మొత్తం సెట్ వేసి సూపర్ గా చేశారు. ఇంకా లోపలికి వెళ్ళి మనం ఆ శివయ్యని చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయి. అసలు నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. చూస్తూ ఉంటే చూస్తుండిపోవాలి అని అనిపించేంత బాగుంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదంతా మొత్తం సెట్ వేసి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. నాకైతే భలే అనిపించింది. ఈ టెంపుల్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. మేము చాలా సార్లే వెళ్తూ ఉంటాం, కానీ ఈ మహాశివరాత్రి రోజు మాత్రం నాకైతే చాలా స్పెషల్ గా అనిపించింది. ఇంకా లోపల డెకరేషన్ చూడాలి. ఇంకా మొత్తం ఫ్రూట్స్ తోనే వెజిటేబుల్స్ రెండిటితో చేశారు. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనేలాగుంది. ఇంకా లోపల కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి వీడియోలో ఇలా అయితే ఉంది. ఇంకా బయట వచ్చిన తర్వాత కూడా చూడండి, జనాలు అంతమందే ఉన్నారు. అంతమందిలో ఫోటో అంటే ఇంకా కొడతారేమో. బయట వచ్చి అయితే తీసుకున్నాము. ఇంకా బయట చిన్న చిన్న స్టాల్స్ అయితే ఇలా పెట్టున్నారు.